ఓం వాగర్ధావసంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. ప్రేక్షకులందరూ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి మాసం కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో ఈ నెల ఫిబ్రవరి 2026 సంవత్సరము మీ యొక్క రాశి వారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయి, అదేవిధంగా గ్రహ సంచార రీత్యా ఏ విధంగా ఈ నెల మీకు ఉండబోతుందనేటువంటి విషయాల గురించి ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ నెలలో జరిగేటువంటి ముఖ్యమైనటువంటి పర్వదినాల గురించి చూసుకుంటే కనుక 1వ తారీఖు ఆదివారం ఫిబ్రవరి నెల మాఘ పౌర్ణమి, అదేవిధంగా 5వ తారీఖు గురువారం సంకష్టహర చతుర్థి, 14వ తారీఖు శనివారం శని త్రయోదశి, 15వ తారీఖు ఆదివారం మహాశివరాత్రి, 18వ తారీఖు బుధవారము ఫాల్గుణ మాస ప్రారంభము. ఇవి ముఖ్యమైనటువంటి పర్వదినాలు మనకి ఫిబ్రవరి నెలలో వచ్చేవి. ఇక ఈ యొక్క నెలలో మీ యొక్క రాశి రీత్యాను ఏ విధంగా ఉండబోతుందనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి గ్రహ సంచారాన్ని గమనిద్దాం. మిథునంలో గురుగ్రహ సంచారము, అలాగే కర్కాటకంలో స్వస్థానంలో చంద్రగ్రహ సంచారము, సింహరాశిలో కేతుగ్రహ సంచారం, మకర రాశిలో రవి కుజ బుధ శుక్రగ్రహ సంచారం, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం, మీనరాశిలో శనిగ్రహ సంచారం. ఈ గ్రహ సంచారాలను బట్టి మీ రాశి వారికి కలిగేటువంటి శుభ అశుభ యోగాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మేషరాశి వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల రాశి ఫలితాలను మనం గమనించుకుంటే కనుకను ముందుగా ఉద్యోగ వ్యవస్థ గురించి అలాగే వ్యాపార వ్యవస్థ గురించి మనం మాట్లాడుకోవాలి. వీళ్ళకి వృత్తిపరంగా మనం చూసుకుంటే కనుక శని ప్రభావం వల్ల ఫస్ట్ మీ ఫోకస్ అనేటువంటి డైవర్షన్ అవుతుందండి. మీరు ఏ పనినైనా సరేను ఏకాగ్రతతో దృష్టి పెట్టి చేయలేకపోతారు, మునుపడంత కాన్ఫిడెన్స్ ఉండదు. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రత్యేకంగా తీసుకోవాల్సింది ఏంటంటే కనుక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడమే. ఎందుకంటే కనుక అటు శని ప్రభావరీత్యా కానీ లేదంటే కనుకను మిగతా గ్రహాల యొక్క ప్రభావరీత్యా కానీ మీరు ఈ యొక్క సమయంలో అశ్రద్ధను వహిస్తే కనుక ఓ యొక్క వృత్తిరీత్యా కూడాను కొంతమేరకు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి వాతావరణం ఏంటంటే కనుక సుస్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను అటు ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి వారికన్నా వ్యాపార వ్యవస్థలో ఉన్నటువంటి వారికి కొంతమేరకు ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే గురుబలం అనేటువంటిది సంపూర్ణంగా లేకపోవడం వల్లను కొంతమేరకు ఆకస్మికమైనటువంటి చర్యల్లోనూ మీరు అతి త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక కనపడుతున్నది. వ్యాపారస్తులు ఈ సమయంలోనే ఆచితూచి మీ యొక్క వ్యవహారాలను ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే కనుక గురుబలం లేకపోవడం వల్లను అదృష్ట యోగం అనేటువంటిది మీకు కలిసి రాదు. కాబట్టి అంతగా మీకు అనుకూలం లేనటువంటి సమయంలో మీరు అనవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టడం వల్ల, అనవసరమైనటువంటి షూరిటీలు ఇవ్వడం వల్లను, ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారి మధ్యలో కూడాను కొంతమేరకు విభేదాలు వాటిల్లేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా ఆ యొక్క వ్యాపారస్తులు మాత్రం ఈ నెలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులు నేను చెప్పాను కదా ఇందాకే, మీరు ఫోకస్డ్గా పనిచేస్తే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు. అనవసరమైనటువంటి పక్కన వారి మాటల మీద డిపెండ్ అవ్వకండి, అదే మీకు ఎక్కువగా ఇబ్బందిని కలగచేస్తుంది. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి చాలు. ఉద్యోగ వ్యవస్థ రీత్యా ఇటువంటి ఉన్నతమైనటువంటి ఫలితాలు అయితే కనుక ఈ నెలలో మీరు చవి చూడవద్దు. అంటే అనవసరమైనటువంటి ప్రమోషన్ల గురించి కానీ, ఉద్యోగ మార్పుల గురించి కానీ, శాలరీ ఇంక్రీజ్మెంట్ల గురించి కానీ అనవసరమైనటువంటి స్టెప్ తీసుకోవద్దు ఈ నెలలో. ఎందుకంటే కనుక అంతగా అనుకూలించినటువంటి మాసంగా వృత్తిరీత్యా ఈ యొక్క ఫిబ్రవరి నెలని మేషరాశి వారికి మనం పరిగణించుకోవచ్చు. ఇక విద్యార్థుల యొక్క స్థితి ఏ విధంగా ఉంది? విద్యార్థులకు ఈ నెలలోనూ మనం చూసుకుంటే కనుకను అటు తృతీయ స్థానంలో గురుగ్రహ సంచారము, చతుర్థంలోనూ చంద్రగ్రహ సంచారం, పంచమంలో కేతుగ్రహ సంచారం. ఈ పంచమ కేతుగ్రహ సంచారం వల్లను పిల్లలు ఏంటంటే కనుకను చాలా మెరుగుదల కనపడుతుందండి. ఖచ్చితంగా వాళ్ళలోనూ వీళ్ళు ఎక్కడైతే కనుక ఏకాగ్రతను పెట్టి వాళ్ళ పని మీద ఫోకస్ చేస్తారో ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే కనుక వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. పోటీ రంగ పరీక్షల్లో కూడా అశ్రద్ధ వహించద్దండి. ఎందుకంటే మీరు లక్ మీద డిపెండ్ అయితే కనుక ఈ నెల అస్సలు అనుకూలించదు.
ఎక్కడైనా సరే మీ ఎఫర్ట్స్ మీదే మీరు ఫోకస్ పెట్టాలి. అప్పుడు మాత్రమే మీరు సత్ఫలితాన్ని అయితే కనుక ఈ నెలలో పొందగలుగుతారని చెప్పేసి చెప్పుకోవాలి. గురుబలం అనేటువంటి సరిగ్గా లేకపోవడం వల్ల కాన్సన్ట్రేషన్ ఉండదండి. దాని మీద మీరు బాగా ఫోకస్ చేయాలి. ఏకాగ్రత లోభించిందా అనవసరమైనటువంటి ఇబ్బందులు తప్పవు. అయితే చతుర్థంలో చంద్రుడు, అదేవిధంగా పంచమంలో కేతువు వల్ల మీరు ప్రజెంటేషన్స్ కానీ లేదంటే కనుక ఏదన్నా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు కానీ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటిది సంపూర్ణంగా ఉంటుంది. మీ అవుట్పుట్ కూడాను అదేవిధంగా మంచి సత్ఫలితాన్ని అయితే కనుక మీకు చూపిస్తుందన్నమాట. అయితే ఈ సమయంలో విద్యార్థులు ఎవరైతే కనుక విదేశీ యానం గురించి ప్రయత్నం చేస్తున్నారో, విదేశీ విద్య గురించి కానీ విదేశీ ఉద్యోగం గురించి కానీ అదేవిధంగా విదేశీ వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నారో, వీసా వంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉన్నారో వాళ్ళకు కూడాను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక కొంత మేరకు నిదానంగా అయినప్పటికి కూడాను ఖచ్చితంగా పనులైతే కనుక ముందుకు సాగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. అయితే ఈ సమయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి, కానీ మీరు బద్ధకించకుండా అశ్రద్ధ వహించకుండా వాటిల్లో మీరు సంపూర్ణమైనటువంటి ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా మీకు సత్ఫలితాలు అయితే కనుక కనపడతాయి. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక మేషరాశి వారికి ఈ యొక్క నెలలోనూ కుటుంబ వ్యవస్థ రీత్యా అనుకూలత అయితే కనుక ఖచ్చితంగా కనపడుతుందండి. కుటుంబ వ్యవస్థలో కూడాను మీరు అండదండలు అయితే కనుక ఖచ్చితంగా లభిస్తాయి. విందు వినోదాల్లో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ జీవిత భాగస్వామి కూడాను మీకు అనుకూలంగా ఉంటారు. ఈ యొక్క నెలలోనూ మీకు అన్ని విధాలుగా కూడాను ప్రయాణాల్లో కానీ లేదంటే కనుకను ఏదన్నా తీర్థయాత్రలకు కానీ వెళ్ళేటువంటి సూచనలు కూడా కనపడుతున్నాయి. అయితే ఈ యొక్క నెలలో ఏంటంటే కనుక అన్నదమ్ముల నుంచి కానీ అక్క చెల్లెల నుంచి కానీ ఒక ఆకస్మికమైనటువంటి ధనపరమైనటువంటి అవసరాలు అయితే కనుక ఖచ్చితంగా కనపడుతున్నాయి. కాబట్టి నిర్మోహమాటంగా మీ మనసులో ఉన్నటువంటి మాటని ప్రకటించాలి. ఏమాత్రం కూడా మీరు మొహమాట పడ్డా లేదు ఈ ప్రస్తుతానికి దాటేద్దామని చెప్పి ప్రయత్నం చేసినా సరే రాబోయేటువంటి భవిష్యత్తులో అది మీకు ప్రమాదంగా మారేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి. ఆస్తి వ్యవహారాల్లో కానీ లేదు అంటే కనుక మీ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి పొత్తుల్లో కానీ లేదు అగ్రిమెంట్స్లో కానీ మీరు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. మీ మనసులో ఉన్నటువంటి మాటను ప్రకటించండి. తద్వారా మీకు మంచి ఫలితాలు అయితే కనుక కనపడతాయి. అది మినహాయించి కుటుంబ వ్యవస్థ రీత్యా కూడాను మేషరాశి వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవండి. ఈ నెల చాలా చక్కగా ఉండబోతుంది. ఇక ప్రేమ వ్యవహారాన్ని మనం గమనించుకుంటే కనుక కేతువు యొక్క పంచమ సంచారం వల్ల కూడా ఈ సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా బయట ప్రాంతాలకు తిరగడానికి అదేవిధంగా ఎక్కువ సమయాన్ని గడపడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇద్దరు కూడాను మనస్ఫూర్తిగా ఆ యొక్క సమయాన్ని గడిపేటువంటి ప్రయత్నం చేయాలి. మనస్సులో ఎలాంటి అనుమానాలు కానీ అలాగే ఆ యొక్క నిస్పృహ కానీ ఉండకూడదు. ఈ సమయంలో అనుమానాల వల్ల అనవసరమైనటువంటి ఆలోచన వల్ల ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రేమికులు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. అయితే ప్రేమ వివాహం చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి ఈ నెల అంతగా అనుకూలించట్లేదు. కాబట్టి జాగ్రత్త వహించవలసిందిగా ఇక్కడ సూచించేటువంటి విషయం. అయితే కనుక ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక చేసేటువంటి ప్రయాణాల్లో మాత్రం కొంతమేరకు జాగ్రత్తను వహించాలి. ఇక ఆర్థిక వ్యవస్థ గురించి ఆరోగ్య వ్యవస్థ గురించి మనం చూసుకుంటే కనుకను ఈ సమయంలోనూ ఏలినాటి శని ప్రభావం ఉన్నది. కాబట్టి ఎక్కువగా బద్ధకంగా అలసటగా అలాగే ఒళ్ళు నొప్పులు ఇలాంటివి అనిపిస్తూ ఉంటాయి తప్ప పెద్ద అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడేటువంటి సూచనలు ఏమి లేవండి. కానీ ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను మీరు ప్రతి దాన్ని కూడాను పోస్ట్పోన్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తర్వాత చూద్దాంలే తర్వాత చేద్దాంలే అనేసి ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవడం అనేటువంటిది ఎంతో ముఖ్యం. ఎందుకంటే శని వల్ల మామూలుగానే మీకు అన్ని పనులు కూడాను కొంచెం నిదానంగా కొనసాగుతుంటాయి. మీరు ఇంకా వాయిదా వేయడం వల్ల అవన్నీ కూడా తర్వాత పని భారం కింద మీ శిరోభారం పెరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని బాగా గమనించుకోండి. అలాగే అనారోగ్య సమస్యలు అయితే కనుక ఏమీ కూడా లేవు. ఇక మనము ఆర్థిక వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుకను ప్రధానంగా ఈ సమయంలో ఏంటంటే కనుకను ఆర్థిక వ్యవస్థ మధ్యస్థంగానే కనపడుతుంది. అటు పెద్ద లాభాలు ఉన్నాయని చెప్పేసి చెప్పుకోలేము, అదేవిధంగా పెద్ద నష్టాలు ఉన్నాయని చెప్పేసి చెప్పలేము. మధ్యస్థమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కానీ శని వల్ల ఏంటంటే కనుకను కుటుంబ రీత్యా
పెద్ద ఖర్చు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబ వ్యవస్థ రీత్యా ఖర్చులు జరిపేటువంటి సమయంలో తగు జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. ఇక పూర్తిగా చూసుకుంటే కనుకను శని ప్రభావము గురుబలం అనేటువంటిది లేకపోవడం వల్ల ఈ సమయంలో ఏంటంటే కనుక ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారిని కానీ ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనము చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలగజేస్తుందండి. గోసేవన చేయడం చాలా మంచిది. రాత్రి నానబెట్టినటువంటి శనగలను ఉదయాన్నే గోమాతకు కొద్దిగా అయినా సరే తినిపించడం వల్ల గురుబలం పెరుగుతుంది. ఈ యొక్క సమయంలో గురుగ్రహాన్ని శనైశ్వర గ్రహాన్ని ఉద్దేశించి గురువారం నాడు గురుగ్రహ పూజను, శనివారం నాడు శనైశ్వర స్వామి వారి యొక్క పూజను ఆచరించేసి ఒక్కసారైనా నెలలో ఒక్కసారైనా సరే శనగలను దానంగా ఇవ్వండి. తద్వారా వృత్తిరీత్యా కుటుంబరీత్యా ఆ యొక్క గ్రహదోషములన్నీ కూడా తొలగిపోయేసి సకల విధములైనటువంటి శుభాలు మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధన చేసుకుంటూ అదేవిధంగా గ్రహదోషములకు చెప్పినటువంటి పరిహార మార్గాన్ని మీరు అనుసరించుకుంటూ ఈ నెలలో కలిగేటువంటి సకల విధములైనటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించి మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులు తాపీగా కొనసాగాలని చెప్పేసి, అలాగే మీకు విజయం చేకూరాలని చెప్పేసి, సకల శుభాలు కూడా మీకు కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి రాశి ఫలితాలు కేవలం 40% మాత్రమే మన యొక్క జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. మిగతాదంతా కూడాను మన యొక్క జన్మ జాతకం మీదే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఎవరన్నా కూడా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుంది. తద్వారా మీ జాతకాన్ని క్షుణ్ణంగా నేను పరిశీలించి మీకు పరిహార మార్గాన్ని నేను సూచించగలుగుతాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.